నమస్తే న్యూస్ పేజీ వార్తలకు స్వాగతం. నా పేరు రాణి. ఇక వార్తల్లోకి వెళదాం. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో 3000 ఎకరాల్లో విస్తరించిన వంతారా వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వన్యప్రాణులను ఆసక్తిగా తిలకించారు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతంబానీ స్వయంగా ప్రధాని వెంట ఉండి ఈ కృత్రిమ అరణ్యంలోని వింతలు, విశేషాలు వివరించారు. ఆసియా సింహాలు, తెల్ల సింహం, అరుదైన క్లోడెడ్ చిరుతపిల్లలను ఆప్యాయంగా తాకిన ప్రధాని వాటికి పాలు తాగించారు. నియోనాటల్ కేర్ సెంటర్ను పరిశీలించారు. సింహానికి శస్త్రచికిత్సలు, స్కానింగ్ చేయడాన్ని మోదీ పరిశీలించారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న ఒకాపీకు మేతవేశారు. ఆసియా, ఆఫ్రికన్ సింహాలు, తెల్ల పులులను అద్దాల వెనుక నుంచి అతిదగ్గరగా మోదీ తిలకించారు. కీళ్లు, పాదాల నొప్పుల కోసం హైడ్రోథెరపీ కొలనుల్లో ఉపశమనం పొందుతున్న ఏనుగులను, ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆస్పత్రిని మోదీ సందర్శించారు. ప్రమాదాల నుంచి రెస్క్యూ చేసి సంరక్షణలో ఉన్న వివిధ రకాల చిలుకలను, అరుదైన పక్షులను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఐసీయూలో ఉన్న చింపాంజీని, ప్రమాదంలో గాయాలపాలైన చిరుతకు శస్త్రచికిత్స చేయడాన్ని మోదీ గమనించారు. ఖడ్గమృగం, జిరాఫీలతో పాటు వివిధ వన్యప్రాణులకు మోదీ ఆహారం అందించారు. మొసళ్లు, అరుదైన కొండచిలువలను మోదీ పరిశీలించారు. ఒరంగుటాన్ను చంకన ఎత్తుకుని దానికి ఆహారం పెట్టారు మోదీ. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో 3000 ఎకరాల్లో విస్తరించిన వంతారా వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వన్యప్రాణులను ఆసక్తిగా తిలకించారు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి పునరావాస కేంద్రమైన వంతారాను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతంబానీ స్వయంగా ప్రధాని వెంట ఉండి ఈ కృత్రిమ అరణ్యంలోని వింతలు, విశేషాలు వివరించారు. ఆసియా సింహాలు, తెల్ల సింహం, అరుదైన క్లోడెడ్ చిరుతపిల్లలను ఆప్యాయంగా తాకిన ప్రధాని వాటికి పాలు తాగించారు. నియోనాటల్ కేర్ సెంటర్ను పరిశీలించారు. సింహానికి శస్త్రచికిత్సలు, స్కానింగ్ చేయడాన్ని మోదీ పరిశీలించారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న ఒకాపీకు మేతవేశారు. ఆసియా, ఆఫ్రికన్ సింహాలు, తెల్ల పులులను అద్దాల వెనుక నుంచి అతిదగ్గరగా మోదీ తిలకించారు. కీళ్లు, పాదాల నొప్పుల కోసం హైడ్రోథెరపీ కొలనుల్లో ఉపశమనం పొందుతున్న ఏనుగులను, ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆస్పత్రిని మోదీ సందర్శించారు. ప్రమాదాల నుంచి రెస్క్యూ చేసి సంరక్షణలో ఉన్న వివిధ రకాల చిలుకలను, అరుదైన పక్షులను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఐసీయూలో ఉన్న చింపాంజీని, ప్రమాదంలో గాయాలపాలైన చిరుతకు శస్త్రచికిత్స చేయడాన్ని మోదీ గమనించారు. ఖడ్గమృగం, జిరాఫీలతో పాటు వివిధ వన్యప్రాణులకు మోదీ ఆహారం అందించారు. మొసళ్లు, అరుదైన కొండచిలువలను మోదీ పరిశీలించారు. ఒరంగుటాన్ను చంకన ఎత్తుకుని దానికి ఆహారం పెట్టారు మోదీ. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.